జనసేన ప్రొద్దుటూరు అభ్యర్థిగా ఇంజా సోమశేఖర్ రెడ్డిని ఎంపిక చేయడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి స్థానికుడు కాదని, స్థానిక జనసేన కార్యకర్తలతో గానీ నాయకులతో గానీ సంబంధాలు లేని వ్యక్తిని ఎంపిక చేయడంపై జనసేన నాయకులు మనోజ్, శౌషన్, రాజేష్, నాని, సురేష్ మరికొంతమంది కార్యకర్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎన్నికలయ్యాక స్థానికేతరులు ఎక్కడుంటారో తెలియదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు ఇంజా సోమిరెడ్డి ఎంపిక పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. రాత్రి ఇంజా సోమశేఖర్ రెడ్డి వేంపల్లెవాసి అయిన ఇంజా సోమశేఖర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టికెట్ ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం ఇవ్వటం జరిగింది. ఇతను నాన్ లోకల్, ప్లస్ ఇక్కడున్న కార్యకర్తలు కానీ, ఇక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఇక్కడున్న చిరంజీవి అభిమానులు కానీ ఎవరే కానీ అతన్ని చూసిండేది లేదు, అతనితో మాట్లాడిండేది లేదు. అతను ఇక్కడ ప్రొద్దుటూరులో ఎక్కడే కానీ ఏ కార్యక్రమంలో కూడా అతను పాలు పంచుకోలేదు. ఇక్కడున్న కార్యకర్తలు, ఇక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళెంతకే వాళ్ళు డబ్బులు చందాలు పోగేసుకొని ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు అవి ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉండేటోళ్ళు. ఇటువంటి సందర్భంలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా అనేసి ఎక్కడో కమలాపురం నియోజకవర్గం, ఎక్కడో కడపలో నివసించే అతన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రొద్దుటూరు టికెట్ అనేది ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున అతనికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినారు. దానికి మేము కట్టుబడి ఉంటాం, అతనికి చేస్తాం, మేము కాదనటం లేదు. కానీ మా భయం అంతా ఏమి, మా అనుమానం అంతా ఏమిరా అంటే రేపు నెల 11వ తేదీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు అతను ఇక్కడ ఉంటాడు. ఆ తర్వాత అతని గమ్యస్థానానికి అయితే కన్నా అతను కడప అయితే కడప, కమలాపురం అయితే కమలాపురము, వీరపనాయనపల్లి అయితే వీరపనాయనపల్లి, ఎక్కడైతే నివాసం ఉందో అక్కడికి అతను వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు నీకు చేసిన కార్యకర్తలకు ఏమి భరోసా? ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో, ఇప్పుడున్న ప్రొద్దుటూరు రాజకీయ నేపథ్యంలో ఎన్నికల వేడిలో నీ వెనకబడి చుట్టకారము పిల్లకాయలంతా తిరుగుతారు. ఈ 20 రోజులో, ఈ 10 రోజుల్లో నీ వెనకబడి పిల్లకాయలంతా తిరుగుతారు. వాళ్లకు నువ్వు ఇచ్చే భరోసా ఏమి? ఈ ఎన్నికల వేడిలో రేపు పొద్దున ఏదైనా కానీ చిన్న తేడాతో ప్రతిపక్షాలు కానీ ఏదైనా ఒక పార్టీ అనేది ఓడిపోతే ఆ నిందను వేస్తూ, జనసేన మీద ఆ నిందను వేస్తూ పిల్లకాయలను రేపు పొద్దున ఎవరన్నా సతాయింపు కానీ ఏదైనా చేస్తే దానికి బాధ్యులు ఎవరు? లోకల్గా మీరు ఇక్కడ అందుబాటులో ఉండరు. లోకల్గా అందుబాటులో ఉండకపోగా మీరు ఎక్కడ ఉంటారనేది కూడా మాకు తెలియదు. మీరు ఎర్రగుంట్లలో ఉంటారా, కమలాపురంలో ఉంటారా, వీరపనాయనపల్లిలో ఉంటారా, కడపలో ఉంటారా అనేది కూడా మాకు తెలియదు. అటువంటి సందర్భంలో ఈ పిల్లలందరూ మీ చుట్టూ తిరిగి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును మీ చేతిలో పెడితే మీరు వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏమిటి? ఒక క్యాన్వాస్ అయితే కావచ్చు, లేదంటే ఒక బూత్ స్థాయి రాజకీయాలు కావచ్చు. అదేవిధంగా పర్టికులర్ మా కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ నాన్ లోకల్, అతను నాన్ లోకల్, మాకు ఎవ్వరికి అతను ఇక్కడ మాకు పరిచయం లేదు. అతన్ని మేము ఎక్కడే కానీ ఏ కార్యక్రమంలో కానీ ఏ పార్టీ మీటింగ్లో కానీ మేము చూడలేదు. ఇక్కడ ఉన్న కొద్దిమంది కార్యకర్తలు అతను మొన్న కడపలో జనసేన కవాతు జరిగితే ఆ జనసేన కవాతుకు వచ్చినాడు, అక్కడ మేము బ్యానర్లు చూసినామని చెప్పినారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు జెండాలు మోసి బ్యానర్లు కట్టి ఇవన్నీ చేసిన వ్యక్తులను నేను ఆదరిస్తాను, నేను వాళ్ళకు మంచి చెడ్డ చూసుకుంటాను, ఏదైనా కానీ నేను వాళ్ళకి అండదండగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి నిన్న కాక మొన్న 10 రోజుల కిందట పరిచయమైన ఒక వ్యక్తికి, అది కూడా ఒక నాన్ లోకల్ను తెచ్చి ఇక్కడ పెట్టడము ఆయన ఉద్దేశం ఏమి? టీడీపీ జనసేన ఏమన్నా పొత్తు ఉందా అనే అనుమానాలు బయటికి మీరు పంపిస్తున్నారు. ఇక్కడ ఉండే ఏ జనసైనికుడు కానీ ఎవరే కానీ జనసేనకు ఆపోజిట్గా మాట్లాడాలనేది లేదు, టీడీపీకి ఫేవర్గా మాట్లాడాలనేది లేదు. ఏ విధమైన సంకేతాన్ని, ఏ విధమైన అబ్బాయిలకు అంటే కార్యకర్తలకు ఏ విధమైన దిశానిర్దేశం చేద్దామని ఉండాలి. నిన్న మొన్నటి బద్వేల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కన్నా జ్యోతమ్మ గారు 1 గంట సేపు పవన్ కళ్యాణ్ గారితో మంత్రాలు చేసిన తర్వాత పార్టీ విధి విధానాలు నచ్చి నేను పార్టీలో చేరాను అంది. ఈరోజు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది అనే రూమర్స్ బయటకు వచ్చినాయి. అదేవిధంగా బీఎస్పీకి అక్కడ పార్టీలో టికెట్ ఇస్తున్నారు అనేది
ఒక బలమైన వాదన జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వినిపిస్తుంది. అదే కాకుండా రేపు పొద్దున గెలుపు గుర్రమైన జ్యోతమ్మకు కూడా అక్కడ మీరు టికెట్ ఇవ్వకోకుండా బద్వేల్లో మీరు చేసిన పనుల వల్ల అది జనసేనకు నష్టమా, జనసేనకు ఇన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగిన కార్యకర్తలకు నష్టమా, ఇది పవన్ కళ్యాణ్కు నష్టమా, లేదంటే టీడీపీకి ఫేవరా, లేదంటే వైఎస్ఆర్సీపీకి ఫేవరా అనేది అయితే మాకైతే అర్థం కాలేదు. మంగళగిరిలో తీసుకున్న నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో తీసుకున్న నిర్ణయము ఇక్కడ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తే ఇక్కడ కూడా సిపిఐ సిపిఎం రాష్ట్ర స్థాయి నాయకులు, సిపిఐ సిపిఎం జిల్లా స్థాయి నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళనన్నా మాకు నియోజకవర్గాలకు మాకు అలాట్ చేసి వాళ్ళకైనా మాకు టికెట్ ఇచ్చినా కానీ మేము కష్టించి పనిచేస్తామనేది మేము మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం.